ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం వైరాగ్య ప్రకరణము 39వ భాగం. శ్రీరామచంద్రుల వారి విచారధారను సావధానంగా విన్నటువంటి అక్కడ ఉన్నటువంటి సభాసదులందరూ కూడాను ఆశ్చర్యంతో పులకించిపోయారు. వాళ్ళలో ఇప్పటి వరకు ఉన్నటువంటి సంసార వాసనలన్నీ తొలగి వాటి స్థానంలో వైరాగ్య వాసనలు చేరాయట. మనకు కూడా ఈ వరుసగా ఈ శ్రీరామచంద్రుల వారి విచారధార వింటుంటే నాకు కూడా అలాంటి భావాలే కలిగాయి. ఈ సభలో ఉన్నటువంటి అనేక మంది ఎవరెవరున్నారు సభలో? విశ్వామిత్రాది మునులు ఉన్నారు, జయంతుడు, దృష్టి మొదలగు మంత్రులు ఉన్నారు, దశరథుడు మొదలైన రాజులు ఉన్నారు, అనేక దేశాల పౌరులు, సామంత రాజులు, బహువిధులైనటువంటి బ్రాహ్మణులు, సేవకులు, మంత్రులు, ఇలా అందరూ కూడాను శ్రీరాముని వచనాలు విని ఆనంద పరవశులు అయ్యారన్నమాట. కౌసల్య, సుమిత్ర వంటి ఆ అంతఃపుర కాంతలు కూడా ఆ కిటికీల దగ్గర సమావేశమై ఆభరణాలు సవ్వడి కాకుండా జాగ్రత్తగా నిశ్శబ్దంగా ఆ పలుకులని విన్నారట. ఇక అక్కడ ఉన్నటువంటి ఉద్యానవనంలో ఉన్నటువంటి క్రీడా మృగాలు, చిన్న చిన్న కుందేళ్ళు, చిన్న చిన్న లేళ్ళు, ఇవన్నీ కూడాను, ఇంకా ఆ జింకలైతే నెమర వేయడం మానేసి అలాగే ఆగి విన్నాయట. పక్షులు రెక్కలు కదిలించకుండా ఈ పలుకులు విన్నాయట. ఈ విధంగా మానవులే కాకుండా పశుపక్షాదులు కూడాను రాముని వాక్యాలు అంతగా ఆలకించాయి. ఇకపోతే ఆకాశంలో సిద్ధులు, గంధర్వులు, కిన్నెర్లు మొదలైనటువంటి వీళ్ళందరూ ఆకాశ గమనం చేస్తుంటారు కదా, ఇటువంటి వాళ్ళు, ఇంకా నారద, వ్యాస మొదలైనటువంటి మునిపుంగవులు, విద్యాధరులు, నాగులు, వీళ్ళందరూ కూడాను విచిత్రమైనటువంటి వీళ్ళ అర్థాలను ఇచ్చేటువంటి రాముని పలుకులను సునిశితంగా విన్నారట. ఇక్కడ చూడండి, వ్యాసుడు అనేటువంటి పదం వచ్చింది. వ్యాసుడు రావడం ఏంటి? వ్యాసుడు ద్వాపరయుగంలో నాటివాడు కదా, మరి ఇది త్రేతాయుగం ఉంది. ఏంటిది అంటే, వ్యాసుడు అన్నది ఒక వ్యక్తి కాదు, ఒక పీఠం అనేది మనకి తెలుసు. ప్రతి ద్వాపర కలియుగ సంధికాలంలో ఒక వ్యాసుడు జన్మిస్తూ ఉంటాడనమాట. మనకు ప్రస్తుతం మన యొక్క వ్యాసుడు అంటే కృష్ణద్వైపాయనుడు వ్యాసుడు. అంటే వ్యాసుడు అంటే ఈ వ్యాసుడు అక్కడెక్కడ వచ్చాడు అనే అనుమానం మనకి రాకూడదు అనమాట. సరే, ఇక రాముడు మాట్లాడడం ఆపాడు, మౌనం వహించారు. ఇక ఈ సిద్ధులు సింహనాదంతో ఆకాశం నుండి విపరీతమైనటువంటి పుష్పవృష్టిని కురిపించసాగారన్నమాట. ఆ వాసనలు, ఆ మధురంగా ఉన్నటువంటి ఆ కుసుమాల యొక్క వాసనలు, ఆ సుమాల యొక్క వాసనలు అందరూ ఆగ్రానిస్తున్నారనమాట. అది మధురమైనటువంటి వాసనల్ని. ఆ కంటికి కనిపించినటువంటి ఆ సిద్ధులు వాళ్ళ హస్తాల నుండి కురిసిన ఆ యొక్క సుమ వర్షం, ఆ పుష్ప వర్షము చూడ్డానికి ఎంతో శోభాయమానంగా కనిపించింది అనమాట. ఇలా ఆ సభని ముంచేసినటువంటి పూల వర్షం కొంతసేపటి క్రమంగా వెలిసిందనమాట. ఆ సిద్ధులు అందరూ కూడాను పరస్పరం మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమనుకుంటున్నారు? మనమందరం కూడాను కల్పం ఆరంభం నుండి ఎప్పటి నుంచో ఎంతో కాలంగా ఈ స్వర్గంలోనూ సిద్ధగణాల మధ్యను మనం సంచరిస్తూ ఉన్నాం కదా, మరి ఈనాడు మనం విన్నటువంటి వేద సారమైనటువంటి ఈ పలుకులు మనం మునుపు ఎన్నడూ విని ఉండలేదు, ఎవరి దగ్గర మనం వినలేదు కదా అనుకుంటున్నాను అనమాట. పరమ వైరాగ్యంతో కూడినటువంటి ఈ రఘుకుల చంద్రుని చెప్పినటువంటి ఈ ఉదార వచనాలు అసలు వాటి యొక్క సారము బృహస్పతికి కూడా గోచరం కాదేమో, అంత గొప్పగా ఉన్నాయి ఆయన యొక్క పలుకులు. ఆహా, మనం ఎంత పుణ్యం చేశామో కదా, మన బుద్ధికి ఎంతో ఆహ్లాదం కలిగించేటువంటి ఈ రామచంద్రుని వాక్యాలు మనం చెవులారా విన్నామే. అత్యుత్తమము, ఉపశమాన్ని కలిగించేవి అయినటువంటి రఘునందుని ఆ పలుకులు మనకు గొప్ప బోధను కలిగించాయి కదా అనుకుంటున్నారు వాళ్ళలో వాళ్ళు ఈ సిద్ధులు. పావనమైనటువంటి ఈ శ్రీరామచంద్రుని యొక్క ప్రశ్నకు మహర్షులు ఏ రకమైన సమాధానం ఇస్తారో మనం ఖచ్చితంగా వినాలి. రండి రండి అందరూ, నారద, వ్యాసాది మునిపొంగవులంతా రండి రండి అంటూ మూకుమ్మడిగా ఆ సభాస్థలికి వాళ్ళందరూ కూడాను
దిగారన్నమాట. ఆ ముని వర్గానికంతా, ఆ యొక్క టీంకంతా కూడా ముందు వీణ మీటుతూ నారదుడు, వెనక వ్యాసుడు, నీలమేఘ చంద్రుడైనటువంటి ఆ వ్యాసుడు, మధ్యలో భృగువు, పులస్తుడు మొదలైనటువంటి గొప్ప గొప్ప ఋషులందరూ మధ్యలో చేరి అందరూ ఊరేగింపుగా సభలోనికి ప్రవేశిస్తారన్నమాట. ఒకరిని ఒకరు ఒరుచుకుంటూ ఎవరిని నేను ముందా అంటూ బయలుదేరుతున్నారు లోపలికి. ఒక్కొక్కరు ఎలా ఉన్నారంటే తేజోమయమైనటువంటి ముఖాలతో ఆ యొక్క సభాస్థలంతా కూడాను వెలిగిపోతుంది. వాళ్ళ రాకను చూస్తూ ఉంటే కన్నులు పండుగ ఉందన్నమాట ఆ సభాసదులకు అనమాట. వాళ్ళు చక్కగా ఆ యొక్క సమూహం మధ్యలో ఈ వ్యాసుడు, నారదుడు మొదలైన వాళ్ళు ఎలా ఉన్నారంటే పూర్తిగా మేఘుడు చంద్రుడిలాగా ఉన్నారు అంటూ వర్ణిస్తున్నాడు వాల్మీకి మహర్షి. ఇక రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో రేపు చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీ రామచంద్ర చరణారవిందార్పణం. ఓం శాంతి శాంతి శాంతి.